వెల్కమ్ టు జ్ఞాన ప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో గురు స్థాన మార్పు ఫలితాలు అనే వరుసలో కన్యా రాశికి ఈ గురు భగవానుని స్థాన మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. గోచార ఫలితాలు ఒక వ్యక్తి జాతకంలో 10 నుండి 20% మాత్రమే ప్రభావాన్ని చూపుతాయి. జనన జాతకం ఆధారంగా జరిగే దశాభుక్తులను అనుసరించి ఫలితాలు తీర్మానించబడతాయి. తర్వాత గోచార ఫలితాలు రాశికి మాత్రమే కానీ లగ్నానికి కాదు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన కన్యా రాశి వారికి ఇది వరకు అష్టమ స్థానంలో ఉన్న గురు భగవానుడు మీ భాగ్యస్థానానికి స్థానమార్పు చెందనున్నారు. ముఖ్యంగా గురువు భాగ్యస్థానానికి రావడం వల్ల మంచి ఫలితాలు ఎదురు చూడవచ్చు. గురువుకు ఎల్లప్పుడూ 5 స్థానాలు మంచి ఫలితాలనిచ్చే స్థానాలు. అంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు ఉన్నప్పుడు నిశ్చయంగా మీకు అభివృద్ధి, పురోభివృద్ధి ఉంటుంది. చేస్తున్న పనులలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆల్రెడీ మీ రాశికి కేతు సంచారం ఉండడం వల్ల మానసిక గందరగోళం ఉంటుంది. అయితే మీ రాశిపై గురు వీక్షణ ఉండడం వల్ల అవి తొలగిపోతాయి. మీ రాశికి గురువు అవయోగి అయినా 9వ స్థానం అనే భాగ్యస్థానంలో ఉన్న గురువు ఎవ్వరికీ హాని చెయ్యరు. మీరు ఏ లగ్నంలో రాశిలో జన్మించినా 9వ స్థానంలో గురువు ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. ఆ విధంగా చూసినప్పుడు మే మాసం 2వ తారీఖున మీ రాశికి 9వ స్థానానికి గురు భగవానుడు స్థాన మార్పు చెందడం వల్ల ప్రయాణాల ద్వారా లాభం, కేతువు వల్ల ఏర్పడిన బాధల నుండి విముక్తి, మీ రాశిని గురువు వీక్షించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల మీరు ఎప్పటికీ చేయరు అనుకున్న పనులు ధైర్యంతో, నమ్మకంతో చేసే ప్రయత్నాలు, చేసే ఉద్యోగాలలో మార్పులు, ఉద్యోగంలో పదోన్నతి, శుభకార్యాలు, వివాహం, సంతానం, పుత్రభాగ్యం, ఐశ్వర్యం మొదలైనవి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గోచార ఫలితాలు ఎల్లప్పుడూ ఒక సపోర్టింగ్ రోల్గానే తీసుకోవాలి. దశాభుక్తులు అనుకూలంగా ఉంటే మాత్రమే మనం గొప్ప ప్రయోజనాలను సాధించగలము. ఉదాహరణకు ఒక 75 సంవత్సరాల వ్యక్తి గుడికి వెళ్ళి వస్తూ ఒక టీ తాగడానికి వెళ్ళి అక్కడ ఒక లాటరీ టికెట్ కొంటాడు. ఆ టికెట్కు ఒక 10 లక్షల ప్రైజ్ వచ్చిందనుకోండి. అది 75 సంవత్సరాల వ్యక్తి అనుభవిస్తాడా అంటే లేదు కదా. అది వాళ్ళ వారసులు, మనవళ్ళు, మనవరాళ్ళు అనుభవిస్తారు. వీళ్ళు వేడుక చూస్తూ ఉంటారు. అప్పటి వరకు తిట్టుకుంటూ ఇచ్చే కాఫీ తిట్టకుండా ఇస్తారు. ఇదే వ్యత్యాసం. సో మనకు సాధకంగా లేని దశాభుక్తులు జరుగుతుంటే మనం ఏ యోగాన్ని కూడా అనుభవించలేము. గోచార ఫలితాలు కూడా అదే విధంగా పనిచేస్తాయి. ఇక గురువు తానున్న స్థానం కంటే వీక్షించే స్థానాలు మంచి ఫలితాలను ఇస్తాయి అనే కోవలో మీ జన్మరాశి మరియు ధైర్య వీర్య స్థానాన్ని మరియు పూర్వ పుణ్య స్థానాన్ని వీక్షిస్తారు. అంటే 1, 3, 5 స్థానాలను వీక్షిస్తారు. మీ రాశికి గురువు 4, 7 స్థానాల అధిపతి అన్నప్పుడు 4, 7 స్థానాల ఫలితాలు 9వ స్థానంలో ఉండి మీకు అందిస్తారు. 4వ స్థానం అనేది ఒక వ్యక్తికి వాహనం, ఇల్లు, విద్య, తన సుఖం, మాతృసుఖం, ఆస్తులు కూడబెట్టడం మొదలైనవి సూచిస్తుంది. ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయని అర్థం. 7వ స్థానం అనేది వివాహం, భాగస్వామ్యం, పార్ట్నర్షిప్, వ్యాపారాల వల్ల లభించే లాభాలు, సొసైటీ నుండి లభించే గౌరవం మొదలైనవి సూచిస్తుంది. ఇవన్నీ మీకు దొరుకుతాయి. ఇక 9వ స్థానం ద్వారా మీకు లభించేది గురు మార్గుల ఆదరాభిమానాలు, బహుదూర ప్రయాణం, దానివల్ల లాభం, అదృష్టం వంటివి దొరుకుతాయి. రాశిని గురువు వీక్షించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ప్రయత్నాల పట్ల మరింత ఉత్సాహాన్ని చూపించడం వల్ల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. 3వ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల ధైర్య వీర్యం అధికరిస్తుంది. స్నేహితుల వల్ల, సంబంధ బాంధవ్యాల వల్ల ఆదాయాన్ని పొందుతారు.
ఇది వరకు అడ్డంకులు మరియు జాప్యాలు ఎదుర్కొంటున్న మీ వ్యవహారాలు విజయవంతమవుతాయి. అగ్రిమెంట్ల వల్ల లాభం, ప్రయాణాల వల్ల లాభాలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం వల్ల అభివృద్ధి ఉంటుంది. సహోదర వర్గం ద్వారా ఏర్పడిన మనస్తాపాలు తొలగిపోతాయి. సహోదర వర్గంలో శుభకార్యాలు జరుగుతాయి. పంచమ స్థానాన్ని వీక్షించడం ద్వారా కులదైవ అనుగ్రహం, సంతాన భాగ్యం, స్టాక్ మార్కెట్లో కొంత లాభాలు, ఆర్థిక విజయాన్ని సాధిస్తారు. మొత్తానికి ఈ గురు భగవానుని స్థాన మార్పు కన్యా రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది. గురు భగవానుడు ఉన్న స్థానపరంగా వీక్షించే స్థానాల ఆధారంగా మీకు మంచి ఫలితాలను ఇస్తారు. ముఖ్యంగా స్థిర రాశి కాలచక్రానికి ధనస్థానంలో గురువు అమరి ఉన్న కాలంలో ప్రపంచానికే ఆర్థిక ప్రగతి ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక ప్రగతికి కారక గ్రహమే గురు భగవానుడు. గురువు వీక్షించే స్థానాలు పునీతమవుతాయి అని కోవలో మీ రాశిని గురు భగవానుడు వీక్షించడం వల్ల ఉల్లాసమైన మానసిక స్థితి, ఆహ్లాదకరమైన స్పష్టమైన ఆలోచనల వల్ల విజయం సాధించడం ఉంటుంది. జాతక రీతిగా అనుకూల దశాభుక్తులు జరుగుతున్న పక్షంలో అదనపు ప్రయోజనాలు, పురోగతి ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.